రేయ్, వీకెండ్ ఆఫీస్లో వాకిన్స్ ఉన్నాయి, నువ్వు ఒకసారి ఏమైనా ట్రై చేస్తావా? నేను అడిగానా? నాకు జాబ్ కావాలని నేను అడిగానా? అది కాదురా, నీకు కావాల్సింది ఒకటి, నువ్వు చేస్తున్నది ఒకటి. ఎన్నాళ్ళ నీ క్యూపిడోలో డెలివరీ జాబ్స్ చేస్తావు చెప్పు? ఇంకొకసారి గట్టిగా ట్రై చేస్తే ఒక మంచి రెస్పెక్ట్ఫుల్ జాబ్ వస్తుంది కదా. వదిలేరా. ఏదో ఒక్కసారి అలా జరిగింది కదా అని గివప్ ఇచ్చేస్తావా? ఒక్కసారా? కరెక్టే, కానీ ఏం లేదురా. 6 నెలలు మహా అయితే సంవత్సరం ఉన్నప్పులు తీర్చేసి ఊరెళ్ళి పొలం పనులు చూసుకుంటా. నాకు అదే కరెక్ట్. ఇంకో విషయం, రెస్పెక్ట్ఫుల్ జాబ్ అంటే ఇస్త్రీ బట్టలు వేసుకొని ఏసీలో కూర్చొని చేసేదే కాదు. ఎవరి జాబ్ అడిగి గొప్పే. చూసావారా వాడి పొగరు? మేనేజర్ ఒకడు ఇక్కడ ఉన్నాడని తెలిసి కూడా గుడ్ మార్నింగ్ చెప్పకుండా ఎలా వెళ్ళిపోతున్నాడా? గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ ఆర్డర్. సార్ 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. హలో అమ్మా, నేను ఆఫ్టర్నూన్ కల్లా బయలుదేరుతా. ఓఆర్ఆర్ ఎక్కితే గంటలో అక్కడ ఉంటా. స్వీట్సా అవన్నీ మీరు నాకు పెట్టకండి, మీరే తెచ్చుకోండి. సరే సరే, నేను కెఫేకి బయలుదేరుతున్నా, టైం అవుతుంది. బాయ్. ఓసేయ్ 10:30 అవుతుంది, బయటికి రావా? అయిపోయింది, నువ్వు బయటికి వెళ్ళు. నువ్వు నీ సిగ్గు రావే. లేదు, నువ్వు వెళ్తేనే వస్తా. ఇది మారదు. సరే, నువ్వు రెడీ అయి తొందరగా రా, నేను కింద వెయిట్ చేస్తూ ఉంటా. సరే. వెళ్దామా? ఏమైంది, లిఫ్ట్ పని చేయట్లేదా? పనిచేస్తోంది కానీ కానీ అంటే మొన్న కూడా ఇలానే వెయిట్ చేస్తాను కిందకెళ్ళావు, అప్పుడు లిఫ్ట్ ఆగిపోయింది. అయితే నీతో పడలేమే బాబు, దా కార్ది. ఐషు, నీకు షెఫ్ గారు గ్రోసరీస్ లిస్ట్ ఏమని ఇచ్చారా? గ్రోసరీస్ లిస్టా? ఇవ్వలేదే. స్టాక్ లేదు అస్సలు. అవునా? అయినా ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటే ఎలా? నేను 3 days నుండి అడుగుతున్నాను గ్రోసరీస్ లిస్ట్ ఇవ్వమని. ఆయన మన దగ్గర పనిచేస్తున్నాడా, మనం ఆయన దగ్గర పనిచేస్తున్నామా? నువ్వేం ఆరోకు మెల్లిగా మాట్లాడు, మళ్ళీ అలుగుతాడు. వాడి ముఖం ఇవాళ ఉంది వాడికి నా చేతిలోను, చూడు. అసలు మాట వినవుగా. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నా. అది నా బాధ.